జై శ్రీరామ్. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమంతం వరిష్టాం వాతాత్మజవానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సుందరకాండ మొదటి భాగానికి కొనసాగింపుగా. అందుకు హనుమంతుడు, నేను ఆగేందుకు సాహసించలేను కనుక దయచేసి నన్ను క్షమించు. నా ప్రయాణంలో ఎక్కడా ఆగనని నేను ఇతర వానరులకు వాగ్దానం చేశాను. నాకు సమయం చాలా తక్కువగా ఉంది అని అన్నాడు. హనుమంతుడు గౌరవపూర్వకంగా మైనాక పర్వత శిఖరమును స్పర్శించి తన ఆకాశ గమనమును కొనసాగిస్తూ పైకి దూసుకుపోయాడు. ఇంద్రుడు సంతోషంతో ముందుకు వచ్చి మైనాకుడితో, నా వజ్రాయుధం గురించి నీవిక ఎంత మాత్రమూ భయపడవలసిన ఆగత్యం లేదు. నీ రెక్కలు అలాగే ఉంచుకొని యథేచ్ఛగా నీవు విహరించవచ్చు అన్నాడు. ఈలోగా దేవర్షులు, దేవతలు, గంధర్వులు, నాగమాత అయిన సురసను సమీపించి, హనుమంతుడి యథార్థమైన శక్తి ఎంతటిదో మేము లెక్క వేయదలిచాం. అందువలన నీ ఒక పెద్ద రాక్షసి రూపమును ధరించి ఆయనను ఆటంకపరచడానికి ప్రయత్నించు. హనుమంతుడు నిన్ను శీఘ్రమే ఓడించడమో లేక నిస్పృహకు లోను కావటమో చేస్తాడు అని అభ్యర్థించారు. ఒక పర్వతమంత పెద్ద వికృతి రూపి అయిన రాక్షసి రూపమును దాల్చి సురస అకస్మాత్తుగా సముద్ర మధ్యంలో నుండి వెలువడి హనుమంతుని మార్గమును ఆటంకపరిచింది. బ్రహ్మదేవుని వరం ప్రకారం నాకు ఎదురైన ఏ ఆహారాన్నైనా నేను భుజించవచ్చునని విధి నిర్ణయమైంది. ఓ వానరోత్తమ, దైవ సంకల్పానుసారం నీవు నా దారిలో తగిలావు. ఇక నీవు నా తెరిచి ఉన్న నోటిలోకి ప్రవేశించమని ఆహ్వానిస్తున్నాను అన్నదామె. అందుకు హనుమంతుడు బదిలిస్తూ, అపహరణకు గురి అయిన శ్రీరామ పత్ని సీత జాడని కనిపెట్టి శ్రీరాముని సేవ చేయు ప్రయత్నిస్తున్న నాకు నీవు సహాయం చేయాలి. అలా కాక నన్ను స్వాహా చేయాలని నీవు పట్టుదలగా ఉన్నట్లయితే నేను సీత జాడ కనిపెట్టి రామునికి నివేదించిన పిదప ఇక్కడకు తిరిగి వచ్చి తప్పకుండా నీ నోట్లో ప్రవేశిస్తాను అని అన్నాడు. ఓరి మూర్ఖుడా, బ్రహ్మదేవుని వరం కారణంగా నీవు ఇప్పుడే నా నోట్లోకి వచ్చి పడతావు అని సురస బదిలిస్తూ హనుమంతుని మార్గమును అడ్డగించడానికై 10 యోజనముల మేరకు తన నోటిని తెరిచింది. అంతటా హనుమంతుడు తన దేహమును 10 యోజనల మేరకు విస్తరించి, నేను నీ నోటిలో ప్రవేశించాలంటే నీవు దానిని మరింత పెద్దది చేయాలని సవాలు చేశాడు. అంతటా సురస తన నోటిని 20 యోజనముల మేరకు విస్తరించగా కోపితుడైన హనుమంతుడు 30 యోజనములకు విస్తరించాడు. అందుకు ప్రతిగా సురస తన నోటిని 40 యోజనములు చేస్తే దానికి స్పందనగా హనుమంతుడు 50 యోజనములకు విస్తరించాడు. అంతటా సురస తన నోటిని 60 యోజనములకు పెంచింది. హనుమంతుడు 70 యోజనములకు పెరిగాడు. అంతటా ఆమె 80 యోజనములకు విస్తరించగా హనుమంతుడు 90కి పెరిగాడు. దీనిని ఎదుర్కోవడానికై సురస తన నోటిని విస్తుపోయే విధంగా 100 యోజనముల వెడల్పు పెంచింది. అంతటా కనురెప్పపాటు సమయంలో హనుమంతుడు అంగుష్ట మాత్ర పరిమాణమును కుంచుకుపోయి శీఘ్రమే ఆమె నోటిలోనికి వెళ్ళి బయటకు వచ్చి, ఓ దక్షపుత్రి, నీవు పొందిన వరంలోని షరతు నెరవేరింది కదా, ఇక నా ప్రయాణం సాగిస్తాను అన్నాడు. హనుమంతుని చతుర విజయమునకు సురస ఆనందించింది. అంతటా ఆమె ఆయన ఎదుట తన నిజ రూపంలో ప్రత్యక్షమై, జయము జయము వానరోత్తమ, ఇక వెళ్ళి నీ కార్యమును సాధించు. అన్నతి కాలంలోనే నీవు సీతను శ్రీరాముడిని ఒకటిగా కలిపెదువుగాక అని ఆశీర్వదించింది. ఊవెత్తున ఆకాశంలోకి లేచి హనుమంతుడు తన మార్గమును కొనసాగిపోతున్నాడు. ఆకస్మికంగా సిమ్మిక అనే రాక్షసి ఆయన నీడను ఒడిసి పట్టుకుంది. జరిగినదేమిటో తెలియని హనుమంతుడు తన శక్తి సన్నగిలుతుందేమోనని తొలుత భావించాడు. కానీ అటు ఇటు చూడగా ఒక పెను రక్కసి సముద్రంలో నుండి పైకి వస్తూ కనిపించింది. సింహిక హనుమంతుని వైపు దూసుకు వస్తూ తన నోటిని బార్ల తెరవగా హనుమంతుడు తన కాయమును విస్తరించసాగాడు. అయితే సూక్ష్మగ్రాహి అయిన హనుమంతుడు తన పైకి దూసుకు వస్తున్న రాక్షసి నోరు తనను మింగివేయగలిగినంత పెద్దదని గ్రహించాడు. అందువలన తన వెనుకటి వ్యూహమును తలకిందులు చేస్తూ హనుమంతుడు ఒక్కసారిగా సూక్ష్మ పరిమాణమును కుంచిపోయాడు. అంతటా ఆయన
రాక్షసి నోటిలోకి ప్రవేశించి దాని భయంకర దేహంలోకి చొచ్చుకుపోయాడు. తన నిశిత నఖములు ఉపయోగిస్తూ హనుమంతుడు రాక్షసి హృదయమును ఖండములుగా చీల్చివేయడం మొదలుపెట్టాడు. అంతటా దాని దేహములో నుండి బయటికి వచ్చి తిరిగి తన విస్తృత రూపమును ధరించాడు. సిమ్మిక నీటిలో చచ్చిపడగా సిద్ధులు, చారుణులు, విద్యాధరులు హనుమంతుని విజయమును కీర్తించారు. తర్వాత కొద్దిసేపటికి సుదూరాన లంకా తీరంలోని తీర ప్రాంతములు, అరణ్యములు దృష్టిపదంలోకి వచ్చాయి. రాక్షసులు తనను గుర్తిస్తారేమోనని హనుమంతుడు తన సాధారణ పరిమాణంను తిరిగి పొంది లంకా ద్వీపంలోని ప్రధాన పర్వతమైన త్రికూటం యొక్క ఒక శృంగంపై దిగాడు. 100 యోజనములు లంఘించిన మీదట కూడా హనుమంతుడు ఈశాన్మాత్రమైన అలసట పొందలేదు. దృష్టిని పైకి సారించి తామర పుష్పములతో నిండి ఉన్న కందకముల చేత పరివేష్టింపబడి త్రికూట పర్వతాగ్రమున నిలిచి ఉన్న అద్భుతమైన లంకానగరమును ఆయన వీక్షించాడు. ఆ నగరం సమున్నత స్వర్ణమయ ప్రాకార వలయితమై అసంఖ్యాక మహోగ్ర రాక్షస పరిరక్షితమై ఉన్నది. హనుమంతుడు లంకానగరపు ఉత్తర ద్వారమును సమీపించి సముత్తుంగమైన శ్వేత హర్మ్యములను, స్వర్ణమయ స్వాగత ద్వారములతో సమాలంకృతమైన విశాల వీధులను చూశాడు. అసంఖ్యాకులైన భయంకర వికార రూపులైన రాక్షసులు ఎక్కడ చూసినా గుమ్మిగూడి ఉన్నారు. వారు సకల విధములైన ఆయుధములను ధరించిన వారు, ఇచ్ఛారూపును ధరించగలవారు. ఈ నగరం దేవతలకు సైతం దుర్భేద్యంగా కనిపిస్తోంది. ఇక వానరసేన గురించి ఏమని చెప్పాలి? నేను, సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు మాత్రమే సముద్రమును దాటి ఇక్కడకు రాగలిగి ఉండగా ఇక రాక్షసులను రాముడు నిర్జించే ఆశ ఎక్కడ? అయినా అసలు సీత ఇంకా జీవించే ఉన్నదా అనే విషయమును కనిపెట్టడమే నా మొదటి కర్తవ్యం. ఎంత ఉత్తమమైన పథకములనైనా అసమర్థులైన దూతలు ఒక్కొక్కప్పుడు నీరుగార్చి వేస్తారు. కనుక ఆమెను నేను కలుసుకోగలగడం ఎలాగనేది నేను జాగ్రత్తగా ఆలోచించాలి. పహార కాస్తున్న వారు అత్యంత జాగరూకులుగా కనిపిస్తున్నారు. అందువలన నా సహజ రూపంలో నగర ప్రవేశమునకు యత్నించలేను. గాలి అయినా సరే లంకలో రహస్యంగా ప్రవేశించలేని విధంగా ఉంది. కనుక తేలికగా ఇతరుల దృష్టిలో పడని మారు రూపమును దాల్చి రాత్రివేళ నగరంలో ప్రవేశించాలని తనలో తాను అనుకున్నాడు హనుమంతుడు. హనుమంతుడు సూర్యాస్తమయం కోసం ఉత్సుకతతో నిరీక్షించాడు. చివరకు చీకటి పడగానే ఒక మార్జాల పరిమాణమునకు మారి ఉన్నతమైన ప్రాకారమును లంఘించి లంకలో ప్రవేశించాడు. బంగారంతోనూ రత్న మాణిక్యములతోనూ విస్తారంగా విభూషితమైన 8 అంతస్తుల సౌధములతో ఆ నగరం తన ఊహకందని స్థాయిలో ఉండడం హనుమంతుడు చూశాడు. నగరం యావత్తు మహాద్భుతమైన భవంతులతో నిండి ఉన్నది. అవి వజ్ర ఖచ్చితమైన చువ్వలతో రూపొందిన గవాక్షములను కలిగి ఉన్నాయి. ఆ భవంతులలో సౌందర్యవతులైన యువతులు ఉన్నారు. వారి హాసనములతో పాటు సుమధుర సంగీత నాదములు వినవస్తున్నాయి. నగరమంతటా రాక్షస బ్రాహ్మణులు రావణుని రక్షణ కోసం ప్రార్థిస్తూ వేద మంత్రములను ఉచ్చరిస్తున్నారు. అంతట చంద్రుడు క్షితిజ రేఖపై ఉదయించి తన రజత కాంతులను విరజిమ్ముతూ హనుమంతునికి సహాయం చేశాడు. ఆ సమయంలో లంక ఒక వికార రాక్షస స్త్రీ రూపంలో మూర్తిభవించి హనుమంతుని ఎదుటికి వచ్చి, ఎవరి కంటబడకుండా ఈ నగరంలోకి ఎలా చెరబడ్డావో, రాక్షసుల రాజ్యంలో నీలాంటి వానరమునకు ఏమి పని అంటూ నిలదీసింది. ముందు నీవెవరో చెప్తేనే నీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను అని బదులిచ్చాడు హనుమంతుడు. నేను లంకకు అధిష్టాన దేవతను. రావణుని తరపున ఈ నగరమును అప్రమత్తంగా సంరక్షిస్తుంటాను. నీవు అనుమతి లేకుండా చొరబడ్డావు కనుక ఇవాళ నా చేతులలో నీకు మూడినట్లని ఆ రాక్షసి కోపంగా బదులు పలికింది. నేను ఊరికే ఈ నగరం చూద్దామని వచ్చాను. మహాద్భుతమైన ఉద్యానవనములను, ప్రసాదములన్నింటినీ చూడాలనుకుంటున్నాను అని హనుమంతుడు అన్నాడు. రాక్షసులు మాత్రమే నివసించే నగరం ఇది. కోతులు వచ్చి వీధులలో తిరగడానికి వీల్లేదు. నీకు లంకా వైభవమును చూడాలని ఉంటే ముందుగా నన్ను చంపాలి అంటూ లంక నిర్లక్ష్యంగా పలికింది. అందుకు హనుమంతుడు, నేను నా ఇష్టం వచ్చినట్లు నగరం చూసి వచ్చిన త్రోవన వెళ్ళిపోతాను అని చెప్పాడు. క్రుద్ధురాలైన లంక వీల్లేదు అంటూ తన ఎడమ అరచేతితో హనుమంతుడిని చరిచింది. హనుమంతుడు ఆగ్రహంతో బిగ్గరగా గర్జించి, లంకా స్త్రీ అయినందున
హింసాత్మకంగా కాకుండా తన ఎడమ పిడికిలితో లంకను గుద్దాడు. లంక నేల కొరిగి బాధతో ములుగుతూ, నిజమైన వీరుడు స్త్రీలను ఎన్నడూ కొట్టడు గనక దయచేసి నన్ను వదిలివేయి. ఒకప్పుడు చాలా కాలం క్రిందట బ్రహ్మదేవుడు నాతో ఒక వానరం నిన్ను లొంగదీసుకున్నప్పుడు కొద్ది రోజులలోనే నీ నగరమునకు సకల రాక్షసులకు వినాశనం దాపురించినట్లే అని చెప్పాడు. అందువలన నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. ఎందుకంటే రావణుని మృత్యువు చేరువలో ఉన్నట్లేనని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఓ వానర, లంకలో ప్రవేశించడానికి నీకు నా అనుమతి ఇస్తున్నాను అని అన్నది. హనుమంతుడు శీఘ్రమే ఒక సౌదాగ్రము నుండి మరొక సౌదాగ్రమునకు దూముకుతూ నగరమంతటా సంచరించాడు. అనేక రకముల మారు వేషములలో ఉన్న పలువురు గూఢాచారులను కనిపెట్టాడు. బలిష్టమైన స్వర్ణమయ ప్రాకారములతో పూర్తిగా పరివేష్టింపబడిన రావణుని ప్రసాదమును పరిరక్షిస్తున్న 1,00,000 మంది ఉన్న రాక్షస సేనను కూడా హనుమంతుడు చూశాడు. సీత కోసం లంకా నగరమంతటా అన్వేషిస్తూ హనుమంతుడు రత్న ఖచ్చితమైన కవాటములతో విరాజిల్లుతున్న మహాప్రసాదములను తిలకించాడు. ధూళి ముక్తమైన గోడలు స్ఫటిక స్వచ్ఛతతో అలరారుతున్నాయి. మనోజ్ఞమైన రంగవల్లికలతో భూతలములు తీర్చిదిద్దబడి ఉన్నాయి. స్వర్ణ రజిత ఖచ్చితములై నగిశీలు చెక్కబడిన మెట్ల వరుసలు మండపములకు చేరుస్తున్నాయి. వాటికి పైగా మహాద్భుతమైన అర్ధగోళాకృతి గోపురముల పైకప్పులు ఉన్నాయి. రాక్షస ప్రియాంగనలు వచ్చి రసికులైన తమ భర్తల బాహువులలో ఒదిగిపోతుండగా సంగీత వాద్య పరికరములు నినదించాయి. ఒక భవంతి నుండి మరొక భవంతిలోకి ప్రవేశిస్తున్న హనుమంతుడు పరస్పరం ప్రేమతో నిమరుకుంటున్న ప్రేమికులను, వారి దేహములకు చందనమును అలుముతున్న అతివలను చూశాడు. ఇక్కడ ఒకరు నిద్రిస్తుండగా అక్కడ వేరొకరు నవ్వుతున్నారు. మరికొందరు శృంగార కార్యకలాపములలో నిమగ్నులై ఉన్నారు. భర్త తనను విడిచి ఎటు వెళ్ళగా ఒకతే నగ్నంగా చాపుకొని పడుకొని ఉన్నది. ఇంకొకతే పుష్పాభరణములతో అలంకరించుకొని ప్రియుడిని అప్పుడే స్వాగతిస్తూ ఉన్నది. తమ పద్మతలాయుత నయనములతో ఓరచూపులు ప్రసరిస్తూ తమ ప్రియతముల హృదయములను ఆకర్షిస్తున్న ఇందు వదనులైన సుందర రమణీమణులను ఈ విధంగా హనుమంతుడు వేల కొలదిగా గమనించాడు. కానీ ఎక్కడా సీత జాడ మాత్రం లేకపోవడంతో హనుమంతుడు నిస్పృహ చెందాడు. రావణుని బంధువులకు సహచరునులకు చెందిన ప్రసాదములనన్నింటినీ పూర్తిగా అన్వేషించాలని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. దూరం నుండి భవంతులు మెరుపు తీగల కాంతితో దీప్తిమంతం చేయబడిన వర్షాకాలపు మేఘముల బృహత్తర సముదాయముల వలె గోచరిస్తున్నాయి. అనేక అద్భుతమైన ఐశ్వర్య విలసితమైన నివాసములను అన్వేషించిన మీదట హనుమంతుడు సుదూర తరుణీమణులతోనూ ఆభరణములు గలగల ధ్వనులతోనూ నిండిన రావణుని ప్రసాదంలో ప్రవేశించాడు. నిజానికి రాజహంసల చేత లాగబడుతున్న ఏదో దివ్య రథంలో ఆకాశ మార్గమున ప్రయాణిస్తున్న అనుభూతి కలిగింది హనుమంతుడికి. రత్న మాణిక్యములను బోలిన కుసుమ సముదాయం చేత సంభరితమైన కల్పవృక్షములతో రావణ ప్రసాదంతర భాగం మనసును దోచుకునే స్వర్గసీమలా ఉన్నది. అలా సంచరిస్తూ హనుమంతుడు అనేక విలాస మందిరాలను చూశాడు. వాటి నేలలు మధ్యసిక్తమై ఉన్నాయి. సకల విధములైన ఆయుధములతో నిండిన గదులు, నిధి నిక్షేపములతో నిండిన గదులు అనేకము ఉన్నాయి. కానీ సీత మాత్రం ఎక్కడా కనిపించకపోవడంతో హనుమంతుడు నిరాశ చెందాడు. కానీ 4 మైళ్ళ వెడల్పు 8 మైళ్ళ పొడవు ఉన్న రావణుని వ్యక్తిగత అంతఃపురమును తాను ఇంకా అన్వేషించలేదు. రావణుని సువిశాల ప్రసాదమంతటా సంచరిస్తూ అతని అంతఃపురంలోకి అడుగుపెట్టడం ఎలాగా అని హనుమంతుడు ఆలోచనలో పడ్డాడు. చివరకు పుష్పక రథం భద్రపరచబడి ఉన్న గదికి చేరుకున్నాడు. ఆ రథంను తొలుత బ్రహ్మదేవుని కోసం విశ్వకర్మ నిర్మించాడు. కేవలం చోదకుని మానసిక సూచనలకు అనుగుణంగా అది గగనతలంలో వివరించగల శక్తి కలిగి ఉంటది. పుష్పక రథం నేలను తాకకుండా గాలిలోనే పరిభ్రమిస్తోంది. రత్న మాణిక్యములతో తయారై యాంత్రికంగా తమ రెక్కలను రెపరెపలాడిస్తున్న పక్షులతోనూ రజత స్వర్ణ నిర్మితములైన సర్పములతోనూ అది అలంకృతమై ఉన్నది. దాని లోపల తన 4 కోమల హస్తములలోనూ ఒక్కొక్క పద్మమును ధరించి ఒక నీటి కొలనులో మనోజ్ఞంగా నిలిచి ఉన్న భాగ్య దేవత అయిన లక్ష్మీదేవి విగ్రహంపై కుదురైన తొండములతో
పరిమళ జలములను వెదజల్లుతున్న కృత్రిమ ఏనుగులు ఉన్నాయి. స్వర్ణమయ సోపాన పంక్తులతోనూ శ్వేత స్ఫటికమయ భూతలములతోనూ ఇంద్రనీల నిర్మితమైన మండపములతోనూ కూర్చబడిన పుష్పక రథం గాలిలో తేలియాడుతున్న మహానగరం వలె గోచరిస్తున్నది. శ్రీమాత్రే నమః.